టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విశాఖ ఎంపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ విరుచుకుపడ్డారు. బాబు పాలనంతా అవినీతిమయమని అన్నారామె. ఎన్నో కుంభకోణాలు బాబు హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన చంద్రబాబుకు వైఎస్ఆర్ ని జగన్ ని విమర్శించే హక్కు లేదని అన్నారు. బాబు నిజంగా నిజాయితీపరుడైతే సీబీఐ విచారణకు సిద్దమా అని విజయమ్మ సవాల్ విసిరారు. విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన జనభేరీ బహిరంగ సభల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ విజయమ్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాబు హయాంమంతా స్కాముల మయమేనన్నారు. దాదాపు 18 కుంభకోణాల్లో స్టేలు తెచ్చుకుని బతుకుతున్న చంద్రబాబు మహానేత రాజశేఖర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని విమర్శించేది అని ఎద్దేవా చేశారు. బాబు సచ్చీలుడైతే ఏ తప్పు చేయలేదనుకుంటే నిజంగా అంత ధైర్యముంటే సీబీఐ విచారణకు సిద్దమేనా అని సూటిగా ప్రశ్నించారు విజయమ్మ. ఈ రోజు దర్యాప్తుకు సిద్దమవుతారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఇంకొకరి నీతి గురించి మీరు ప్రశ్నించడానికి మీకు హక్కు ఉందా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు కూడా మరి ఆయన దగ్గర ఆయనకు పంచడమో ఇవ్వడమే తెలుసు. ఆయన దగ్గర ఉండేది ఎప్పుడు కూడా ఆయన దోచుకోవడం రాజశేఖర రెడ్డి గారికి తెలియదని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. జగన్ బాబును గాని షర్మిలమ్మను గాని జీవిత లక్ష్యాలతో విలువలతో పెంచాడు జగన్ బాబును రాజశేఖర రెడ్డి గారు. ఇట్లాంటి వాళ్ళన్నిటికీ కూడా పోయేవాళ్ళు కాదని కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఈ రోజు నా భర్త నీతి గురించి, నా కొడుకు నీతి గురించి మాట్లాడడానికి నీకు హక్కు లేదని కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. ఏలేరు కుంభకోణం, మద్యం కుంభకోణం, నకిలీ స్టాంపుల కుంభకోణం, తెల్గి కుంభకోణం, స్కాలర్షిప్ల కుంభకోణాలకు ఆద్యుడు చంద్రబాబేనన్నారు. ప్రభుత్వ పథకాలను బాబు వదల్లేదన్నారు. తుఫాన్ నిధుల్ని దిగమింగేశాడన్నారు. వీటన్నింటిపై దర్యాప్తు చేయమంటే నెల రోజుల పాటు జాప్యం చేసి సిబ్బంది లేరని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కోర్టుకు చెప్పారన్నారు విజయమ్మ. ఒక ఐఎంజీ గాని, ఒక ఎంఆర్ గాని, ఒక ఎల్ఎన్టీ గాని ఈ అన్ని నెలల్లో కూడా మరి స్టేల్ తెచ్చుకొని బతుకుతా ఉన్నాడు. ఇవాళ అది వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు ఆ రోజు సీబీఐ వాళ్ళు జేడీ లక్ష్మీనారాయణ ఆయనకు చాలా ముఖ్యమైన మనిషి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మరి కోర్టు చెప్పింది ఎంక్వైరీ చేయమని చెప్తే మరి నెల రోజులు టైం ఇచ్చినా కూడా ఎంక్వైరీ చేయలేదు. ఏమంత సిబ్బంది లేదట జేడీ లక్ష్మీనారాయణ గారికి. సిబ్బంది లేదని చెప్పాడు. ఆయన స్టే తెచ్చుకున్నాడు. అంత లోపల ఆగిపోయింది కేసులన్నీ కూడా. విజయమ్మ జనభేరీ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కొన్ని చోట్ల జోరున వాన కురుస్తున్నా భారీ సంఖ్యలో సభకు హాజరయ్యి తమ అభిమానాన్ని చాటుకున్నారు.